హాయ్ అందరికీ. ఈరోజు మేము బచ్చాలు చేసుకుంటున్నాం. చాలా డేస్ తర్వాత ఉగాది అప్పుడు చేసుకున్నామండి. మళ్ళీ మా చిన్నోటి వల్ల ఈరోజు చేయాల్సి వస్తుంది. ఉగాది ఫెస్టివల్కి వేసుకుంటే మళ్ళీ ఉగాదికి వేసుకుంటాం మన తెలంగాణలో. అవునా కాదా చెప్పండి. మేము మాత్రం అంతే. ఈరోజు మా చిన్నోడు బాగా ఏడ్చిండు, స్వీట్ తినాలనిపిస్తుందని. మా అమ్మ బచ్చాలు మాత్రం చేయడం ప్రిపేర్ చేసింది. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఫస్ట్ పప్పు ఉడకబెట్టుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత నీరేమన్నా ఉంటే పప్పు బాగా బెల్లం వేస్తే మెత్తగా అవుతుంది కదా, అందుకే కొద్దిసేపు అలా గాలికి ఆరబోసి బెల్లం వేసి మిక్స్ పట్టింది. అలా కాకుండా వేడి మీద ఉన్నప్పుడు బెల్లం వేస్తే కూడా కరుగుతుంది. మిక్సీ యూజ్ చేయన అవసరం లేదండి, యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అలా కూడా చేసుకోవచ్చు. చాలా వరకు గోధుమ పిండితో చేస్తారు, కానీ మేము మైదాపిండితో చేసాము. చాలా బాగుంటుంది ఇది. మైదాపిండి ఎంత నానితే అంత మెత్తగా మంచిగా వస్తాయండి. మా అమ్మ మాత్రం మార్నింగ్ 10కి నానబెడితే ఈవినింగ్ 5కి చేసుకున్నాం. పిండి మాత్రం మంచిగా నానింది. మా సైడ్ మాత్రం చాలామంది గోధుమ పిండితోనే చేస్తారు. అవి కొంచెం మందంగా వస్తాయి కదా, మేము కూడా అప్పట్లో అలానే చేసుకునే వాళ్ళము. మా అమ్మ మళ్ళీ ప్రాసెస్ చేంజ్ చేసేసింది. చూడండి ఎంత సాఫ్ట్గా వస్తున్నాయో. పిండి మంచిగా నానింది కాబట్టి మంచిగా స్మూత్గా వస్తున్నాయి. మా చిన్నోడు మాత్రం అస్సలు ఆగట్లేదండి. వాని కోసమే పాపం మా అమ్మ ఇంత తిప్పల పడుతుంది. షాప్కి వెళ్ళి ఏమన్నా తీసుకుందామంటే అవ్వద్దంట, ఇంట్లోనే చేయంటే ఇక మేము కూడా తినక చాలా రోజులు అయింది కదా, అందుకే బచ్చాలు చేయమని చెప్పాను. చేయడం మాత్రం అయిపోయిందండి. పండగకి చేసుకున్నన్ని చేసుకోము కదా, తక్కువనే చేసింది. మనిషికి 2 అలా వచ్చేటట్టు చేసుకున్నాం. టేస్ట్ మాత్రం బాగుంది. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. ఫైనల్లీ చేయడం అయిపోయింది. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరే.